ఇదెక్కడ మాస్ ట్విస్ట్ రా అయ్యా! అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఆల్రెడీ ఒక చీఫ్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు గదా! రెండో చీఫ్ కోసం పోటీ జరుగుతుంది. అది ఆల్రెడీ మీరు పోయిన సీజన్స్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఏంటనుకుంటున్నారా? సో, 10 మంది బొమ్మలైతే పెట్టేస్తారు. ఒక హ్యామర్ పెట్టారు మధ్యలో. వాళ్ళల్లో ఇద్దరికి మాత్రమే ఎవరైతే కంటెండర్‌షిప్‌లో లేరో వాళ్ళకి ఛాన్స్ ఉంటది. ఆ హ్యామర్ తీసుకొనెళ్ళి ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ఎవరినైతే పగలగొట్టాలనుకుంటారో వాళ్ళనైతే పగలగొట్టొచ్చు. వాళ్ళైతే చీఫ్ కంటెండర్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. సో, నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఆల్రెడీ మన సీత, నైనిక, విష్ణుప్రియ వాళ్ళైతే ఆల్రెడీ ఫ్రెండ్స్ కదా! సో, వాళ్ళల్లో ఒకరిని పగలగొడతారని నేను ఎక్స్‌పెక్టే చేయలేదు. బట్ వాళ్ళల్లో వాళ్ళే పగలగొట్టుకున్నారు. అంటే ఆ చీఫ్ కంటెండర్ ఆ బొమ్మ ఏదైతే ఉందో వాళ్ళల్లో వాళ్ళే పగలగొట్టుకున్నారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకోటొచ్చి ఆదిత్య ఓం గారిదండి. ఆదిత్య ఓం గారు తీసుకొనెళ్ళి హ్యామరు పట్టుకున్నారు. హ్యామర్ పట్టుకొని తీసుకొనెళ్ళి పృథ్వీకి ఇచ్చారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని మూవ్ ఇది. ఎందుకంటే స్టార్టింగ్ వీక్ నుంచి ఆదిత్య ఓం గారు, పృథ్వీ గారు గొడవ పడుతూనే ఉన్నారు. నామినేషన్స్ టైంలో కూడా, దాంతోపాటు గేమ్స్ అప్పుడు కూడా, మీరు టాస్క్స్ అప్పుడు కూడా గమనించినట్లయితే వాళ్ళిద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు హ్యామర్ తీసుకొని వెళ్ళి పృథ్వీరాజ్‌కి ఇస్తారు అని చెప్పనేసి. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే మన యష్మిది స్టార్టింగే ఆల్రెడీ చీఫ్ కంటెండర్‌షిప్ వచ్చింది కాబట్టి, ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి ఇంకోసారి ఛాన్స్ ఇవ్వడం దేనికి అని చెప్పనేసి మన యష్మి గౌడ గారికైతే ఇవ్వలేదు. బట్ సో, నాకు బాగా ట్విస్ట్ అనిపించింది ఏంటంటే మన నైనిక వచ్చి విష్ణుప్రియ చీఫ్ కంటెండర్‌షిప్‌ని పగలగొట్టేయడం. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసి మెలిసి ఉన్నారు. నేను సర్లే ఇంక వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు చీఫ్ కంటెండర్‌షిప్‌ని పొందుతారు అని చెప్పనేసి ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లాస్ట్‌లో సీత మరియు ప్రేరణ అయితే మిగిలారు. అందులో ప్రేరణ పోయి సీత అయితే చీఫ్ అయింది. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.